సొంత ఆస్తిలాగా కొట్టుకొని అక్రమంగా అమ్ముకుంటున్నారు. స్థానిక ఎంఆర్ఓలు గుడ్లప్పగిచ్చి చూస్తున్నారు, ఎస్ఐలు సిఐలు గుడ్లప్పగిచ్చి చూస్తున్నారు. వాళ్ళ మీద కేసులు పెడుతున్నటువంటి దాఖలాలు లేదు. ఈ దశలో మన 18 ఉదయగిరి నియోజకవర్గంలో చూసాం. ఈరోజు మన కనిగిరి నియోజకవర్గంలోకి వచ్చాం. పత్రికల్లో చూస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారు ఇలా నరకటము కొట్టుకెళ్ళటం తప్పని చెప్పినట్లుగా నేను ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాను. ఇవాళ ఎమ్మెల్యే అంటే ఆ నియోజకవర్గానికి ముఖ్యమంత్రిలాగా ఉంది ఈ ప్రభుత్వంలో. అలాంటి ఈ నియోజకవర్గ ముఖ్యమంత్రి ఈ ఆస్తుల్ని రక్షించాల్సిన బాధ్యత వారిదే కదా, రికవరీ చేయించాల్సిన బాధ్యత వారిదే కదా, అలాగే ఆస్తుల్ని కాపాడాల్సిన బాధ్యత వారిదే కదా. ఇవాళ ఈ ఆస్తులన్నీ సిఐడి చీఫ్ కస్టోడియన్గా ఆస్తులున్నాయి. మరి సిఐడి విభాగం ఏం చేస్తున్నట్టు, వారు ఎక్కడ చూసినట్లు, ఎక్కడ కేసులు పెట్టినట్లు? సిఐడి అన్నా, డీజీపీ అన్నా, పోలీస్ అన్నా, రెవెన్యూ మంత్రి అన్నా, రెవెన్యూ శాఖ అన్నా, ఆర్థిక మంత్రి అన్నా, ముఖ్యమంత్రి అన్నా వీరందరూ ప్రభుత్వంలో భాగమే కదా. కాబట్టి ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి వేలాది ఎకరాల్లో ఉన్న జామాయిలు కానీ ఎర్రచందనం కానీ కొట్టుకెళ్ళినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఏ పార్టీ వాళ్ళైనా, గతంలో వైసీపీ వాళ్ళైనా, ఈరోజు టీడీపీ వాళ్ళైనా, లేదు ఏ పార్టీకి సంబంధం లేని ఈ అక్రమార్కులైనా సరే వారి మీద కేసులు పెట్టాలి, ఆస్తుల్ని రికవరీ చేయాలని మా అసోసియేషన్ పరంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మా అసోసియేషన్ నేతృత్వంలో మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి తిరుపతిరావు గారు, మా జిల్లా గౌరవ అధ్యక్షులు సిపిఐ పార్టీ కార్యదర్శి ఎంఎల్ నారాయణ గారు, ఇతర ప్రముఖులందరం కూడా ఈ తోటలు చూస్తూ ఉంటే, ఈ నరుకెళ్ళిన ప్రాంతాలు చూస్తూ ఉంటే ఎన్ని కోట్ల ఆస్తిని అక్రమంగా తరలించుకుపోతూ ఉంటే కంపెనీ యాజమాన్యం ఎక్కడ నిద్రపోతుంది? అసలు యాజమాన్యం కూడా కొంతమందితో కుమ్మక్కు అయ్యిందా? అలా కుమ్మక్కు కాకపోతే ఈ వేలాది ఎకరాలు పబ్లిక్ మనీతో కొనుగోలు చేసినటువంటి ఆస్తిని కాపాడటానికి ఎందుకు కాపలా పెట్టలేదు, ఎందుకు కేసులు పెట్టలేదు అంటే వారు కూడా కుమ్మక్కయ్యారేమని అనుమానం వస్తుంది. ఇవాళ మొత్తం 8 రాష్ట్రాల్లో 32 లక్షల మంది ఉన్నారు. గత ప్రభుత్వంలో ఓ 10.5 లక్షల మందికి 20 ఏళ్ళలోపు వాళ్ళకి మా ఆందోళన ఫలితంగా డబ్బులు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు తొలి దశలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు 45 రోజుల్లో ఈ ఆస్తుల్ని అటాచ్మెంట్ చేశారు. నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నా, మీరు ఒక్క గంట సమయం పెట్టి డీజీపీని, సిఐడి చీఫ్ని, రెవెన్యూ అధికారుల్ని, కంపెనీ వాళ్ళని, మమ్మల్ని కూర్చోబెడితే 1 గంటలో ఈ సమస్యను సెటిల్ చేయొచ్చు. మరి 9 నెలలుగా అగ్రిగోల్డ్ సమస్య పరిష్కరించడానికి 32 లక్షల మంది మన రాష్ట్రంలో డబ్బులు వచ్చిన వాళ్ళు ఆ 10 లక్షలు తీయగా మరొక 10 లక్షల మంది బాధితులు అల్లాడిపోతూ ఉంటే, పెళ్ళిళ్ళు ఆగిపోతూ ఉంటే, జబ్బు చేసి వైద్యం చేయించుకోవడానికి డబ్బు లేకుండా ఉంటే, చదువులు అయిపోతూ ఉంటే, మీరు మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పెట్టిన తర్వాత 9 మాసాలు గడవటం అనేది చంద్రబాబు నాయుడు శక్తికి, సామర్థ్యానికి ఇది పరీక్ష లాంటిది. అందువల్ల ఈ శాసనసభ వేదిక నుండి ఈ ఆస్తుల్ని కాపాడి బాధితులకి డబ్బులు ఇవ్వడానికి తక్షణ చర్యలు తీసుకోవాలి. అలా తీసుకోకపోతే మేము యాక్చువల్గా ఈరోజు 5వ తారీఖు నుండి విజయవాడలో దీక్షలు పెడదామనుకున్నాం. కానీ సిఐడి 2 సార్లు మీటింగ్ పెట్టారు మాతో. వారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తారని మేము పోస్ట్పోన్ చేసుకున్నాం మా ఆందోళన కార్యక్రమాన్ని. అందువల్ల ఈ శాసనసభ వేదిక నుండి సత్వరం ఆయన పరిష్కార మార్గాన్ని చూపాలి. దీనికి కూడా గవర్నమెంట్కి ₹1 పెట్టుబడి లేకుండా మేము 6 పాయింట్లు చెప్పాం. 1, వెంటనే స్పెషల్ పర్పస్ వెహికల్ ఓ ప్రత్యేక కమిటీని వేయండి. నెంబర్ 1 సమర్థ అధికారులతోటి. 2, 11,800 కేసులు ఏలూరు కోర్టులో ఉంటే అందులో 1గా పెడితే మేము పోయినా కూడా ఇది పరిష్కారం కాదు. అందుకని ఒక స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టుని
ఈ అగ్రిగోల్డ్ అంశం మీదే వేయండి, దీనికి రూపాయి ఖర్చు లేదు. ఆ కింది స్థాయిలో ఉన్న ఎస్ఐలు, సిఐలు, ఎంఆర్ఓలకి, ఆర్డీఓలకి ఈ ప్రాపర్టీ రక్షణ బాధ్యతని వారికి అప్పచెప్పండి, దీనికి రూపాయి ఖర్చు లేదు. అలాగే ఉడాలాగా దీన్ని ప్లాట్లు వేసి చిన్న చిన్న 5 ఎకరాలు, 3 ఎకరాలు, 2 ఎకరాలు కమతాలు చేస్తే ఈ భూముల్ని పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు తీసుకొచ్చి అందులో మళ్ళా కమిషన్లు కొల్లగొట్టాలని చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అలా కాకుండా ఏ గ్రామంలో ఉన్న భూముల్ని ఆ గ్రామంలో చిన్న కమతాలు చేస్తే ఊళ్ళో వాళ్ళు, పక్కూరు వాళ్ళు పోటీ పడి కొంటారు. ఇవాళ 20,000 కోట్లకి 40,000 కోట్లు తిరిగి ప్రభుత్వానికి వస్తుంది. మాకందరికీ ఇవ్వాల్సింది ఇంకా 6,000 కోట్లు. మీరు ఇచ్చింది తీసుకున్న 7,000 కోట్లు, దాని వడ్డీ కలిపిన 14,000 కోట్లు ఇంకా ప్రభుత్వానికి, కంపెనీకి ఆస్తి మిగులుతుంది. ఈ విధంగా రూపాయి ఖర్చు లేని మా పరిష్కార మార్గాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పడానికి మేము అపాయింట్మెంట్ కోరున్నాము. అది వెళ్లే ముందు కళ్ళతో చూసి వెళ్తే మంచిదని వచ్చాము. కానీ ఈ పామూరు, అలాగే సిఎస్పురం, కనిగిరి, ప్రధానంగా కనిగిరి నియోజకవర్గంలో గతంలో ఒక 1000 ఎకరాల్లో వైసీపీ రూల్లో ఉన్నప్పుడు వారి అనుయాయులు, ఇప్పుడు వీరి అనుయాయులు కొట్టుకెళ్తున్నటువంటి ఈ వాస్తవ పరిస్థితి మీద ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు తక్షణం స్పందించాలని చెప్పి ఈ 10 లక్షల మంది మన రాష్ట్రంలోనూ మొత్తంగా ఉన్న 20 లక్షల మంది బాధ్యుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. వెరీ గుడ్. చేయబాబు ఒక చేత పట్టుకోండి. నమస్తే అన్న, నా పేరు తిరుపతిరావు. నేను ఈ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. 2015లో అగ్రిగోల్డ్ కంపెనీ మూతపడిన తర్వాత ఆ రోజు మా అసోసియేషన్ ముప్పాల్ గారి నాయకత్వంలో చేసిన పోరాటాల ఫలితంగా ఈ రాష్ట్రంలో 223 జీవోలో దగ్గర 16,000 ఎకరాల భూముల్ని సిఐడి వాళ్ళు అటాచ్ చేయడం జరిగింది. ఆ 16,000 ఎకరాల్లో ప్రకాశం జిల్లాలోనే 6,500 ఎకరాలు ఉన్నట్టుగా చూపిస్తూ ఉన్నారు. ఈరోజు మనం నిలబడ్డటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఉందో 357 ఎకరాలు మాకు జీవోలో చూపిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో ఈ ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఏదైతే మెట్ట భూముల్లో ఈ జామాయిలు, ఎర్రచందనం, పండ్ల తోటలు ఉన్నాయో వాటన్నిటిని కూడా విరివిగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది అండదండలతో కొట్టుకొని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిని మేము గమనిస్తూ ఉన్నాం. ఆ దశలో ఈరోజు ఈ పామూరు దగ్గర ఉన్నటువంటి కట్టకిందపల్లికి కూడా మా కామ్రేడ్ ముప్పాల్ గారి నేతృత్వంలో మేము ఇక్కడికి రావడం జరిగింది. చూస్తూ ఉన్నాం మనం అందరం కూడా అన్ని చెట్లన్నీ కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాయి. కొట్టుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనపడుతూ ఉన్నాయి. కొన్ని కోట్ల రూపాయల ఆస్తి ఈరోజు అగ్రిగోల్డ్లో కూటికి లేనటువంటి వాళ్ళు, కూలి చేసుకునేటువంటి వాళ్ళు, పాచి పని చేసుకునేటువంటి వాళ్ళు, అడుక్కు తినేవాళ్ళు కట్టుకున్నటువంటి డబ్బులతో కొన్నటువంటి సంపద ఇది. మరి దీన్ని నిర్దాక్షిణ్యంగా కొట్టుకుపోతూ ఉంటే ప్రభుత్వాలు గుడ్డిగా ఉన్నాయి, అదే ఇక్కడ ఉన్న అధికారులు కూడా గుడ్డిగా ఉన్నారు. వీటిని మేము అసోసియేషన్గా ఖండిస్తూ ఈ కొట్టుకెళ్ళినటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని, వాళ్ళ దగ్గర నుంచి సంపదను రికవర్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం.